హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ రైస్. ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే దొండకాయ రైస్ అనమాట. హెల్తీగా కూరగాయలతో పిల్లలకి రైస్లు అనేవి చేసి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారు. లంచ్ బాక్స్ కూడా మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఉదయాన్నే లేవగానే మనకి చాలా హడావుడిగా ఉంటుంది కదా, ఒక పక్కన కర్రీ అని, ఒక పక్కన టిఫిన్ అని, ఒక పక్కన రైస్ అని హడావుడి పడిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఈజీ రెసిపీ అనేది చేసి పెట్టేయండి, లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాసులకి ఇచ్చుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, 2 యాలకులు, 2 లవంగాలు వేయండి. ఇలా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవుతాయిగా. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా గుండ్రంగా కట్ చేసుకొని ఇందులో వేసేయండి, ఒక 2 పచ్చిమిర్చిని. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని, మీడియం సైజ్ ఆనియన్, ఈ ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మలు వేసి ఇవి దోరగా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చక్కగా మనకి హై ఫ్లేమ్లో పెడితే 2 నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఇలా రెడ్ కలర్లోకి రావాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దొండకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి నేను. ఈ దొండకాయలను కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇంకా చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట. ఇవైతే మనకి తొందరగా కుక్ అయిపోతాయి అనమాట. మనం పెద్దగా గుండ్రంగా కట్ చేసామంటే అవి కుక్ అవ్వడానికి కొంచెం లేట్ పడుతుంది. అందుకని సన్నగా కట్ చేసుకోవాలి దొండకాయలు ఎప్పుడైనా సరే. ఇలా దొండకాయ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వదిలేయండి. చక్కగా మనకి ఇదిగోండి ఇలా మగ్గిపోతాయి అనమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చి చిన్న చిటికెడు వరకు వేసుకోండి. కొంచెం మసాలా అనేది తగిలితే పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారనమాట. ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కారం వచ్చేసి చిన్న 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. పిల్లలు ఎక్కువ కారం తినరు కదా, ఇష్టపడరు కదా, అందుకని లైట్గా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు కారం అనేది దొండకాయలకి చక్కగా పడుతుంది. చూడండి, ఇలాగా మనకి రెడీ అయిపోయిన తర్వాత ఈ కర్రీ అనేది ఇప్పుడు ఇందులో రైస్ వచ్చేసి మనకి 1 ప్లేట్ వరకు, పిల్లలు లంచ్ బాక్స్కి ఎంత పడుతుందో అంతవరకే యాడ్ చేయండి, ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి దొండకాయ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చక్కగా పొడి పొడిలాడుతూ పిల్లలు ఎందుకు తింటానికి చాలా ఇష్టంగా లాగించేస్తారు. మనం క్యారేజీలో పెట్టిన లంచ్ అనేది కలిపి పెడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి అది మెత్తగా అయిపోయి మధ్యాహ్నానికి చప్పబడిపోయి చాలామంది పిల్లలు తినరు. కానీ ఇలా చేసి పెట్టండి, రైస్లు అనేవి చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఇంటికి వచ్చి కూడా మరలా అడుగుతారనమాట, చాలా బాగుంది మమ్మీ, ఎలా చేసావు ఏంటి అని. అంత రుచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకుందాము. చున్ని చాలా ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.